హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్ ఇంటెలిజెంట్ హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకున్న కంటెంట్‌లో వన్ ఆఫ్ ది టాపిక్ అయిన గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్. ఈరోజు మన వీడియో థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఈ వీడియోలో స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ బి లేకపోవడం వల్లే ఫెయిల్ అవుతున్నారా అనేది ఈరోజు మన ఈ వీడియో యొక్క టాపిక్ అండి. జనరల్‌గా యాస్పిరెంట్స్ అందరూ కూడా ఫస్ట్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్‌ని ఎందుకు చూజ్ చేసుకుంటారు? ఇటు సైడ్ ఎందుకొస్తారు? వచ్చిన తర్వాత ఈ లూప్‌లో పడిపోయి ఎంత టైమ్స్ వేస్ట్ చేస్తున్నారు అనేది ఈ నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ అనేవి నాకు తెలిసిన కొన్ని థాట్స్ అనేవి నేను ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీనికి సంబంధించిన కొన్ని రీజన్స్ అనేవి ఈ రీజన్స్‌ని నేను కొన్ని పాయింట్స్ లాగా చెప్తానండి. నాకనిపించిన కొన్ని పాయింట్స్ లాగా చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సాలరీ ఫస్ట్. సాలరీ ఒకటి. సొసైటీలో రెస్పెక్ట్. అంటే ఈ గవర్నమెంట్ జాబ్స్‌కి మంచి సాలరీ వస్తుంది. సొసైటీలో మంచి రెస్పెక్ట్ వస్తుంది అనేది ఒక థింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ చెప్తున్నారని, లేకపోతే ఫ్రెండ్స్ చెప్తున్నారని, లేకుంటే ఫ్రెండ్స్ సక్సెస్ అయ్యారు. మా పక్కింటోళ్ళు అయ్యారు. లేకపోతే ఇంకెవరో జాబ్ చేస్తున్నారు. మా బ్రదర్సు, సిస్టర్సు, మా ఫాదరు సంథింగ్ ఎవరో ఉన్నారు అనేది వాళ్ళని చూసుకుంటూ నేను కూడా వస్తే బావుంటుంది. వాళ్ళలాగా సెటిల్ అయిపోతాను అనేది ఒక థాట్ ఉంటుంది. సో, ఆ పాయింట్‌తోనే ఆ ఫ్యాక్టర్‌తోనే కొంతమందొస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ అండి. మంచి పొజిషన్‌లో ఉండొచ్చు అని. అంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే కొన్ని మనకి ఈ స్టేట్ గవర్నమెంట్‌లో కొన్ని క్రీమీ పోస్టులనేవి ఉంటాయి. అంటే మంచి పోస్టులు. హై లెవెల్ పోస్టులన్నట్లు. అవేంటివి గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటివి ఉంటాయి. సో, నేనందుకే ఈ పాయింట్‌ని కూడా తీసుకున్నాను. మంచి పొజిషన్ ఉంటుంది అనేది రెస్పెక్ట్ మంచి పొజిషన్ ఉంటే ఆటోమేటిక్‌గా రెస్పెక్ట్ కూడా ఉంటుంది. సో, ఆ ఆలోచనతోనే కొంతమందొస్తుంటారు. దీన్ని కూడా ఒక రీజన్ లాగా తీసుకున్నా నేను. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ ఉంటుందని. అంటే సెక్యూరిటీ మీన్స్ మనకి లైఫ్ టైమ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. అంటే ఇంకొంతమంది ఎలా ఆలోచిస్తారంటే పెన్షన్ కూడా వస్తది కదా! మనకి 60 ఇయర్స్ 60 ప్లస్ తర్వాత రిటైర్ అయిపోతున్న తర్వాత మనకి కొంత లైఫ్ టైమ్ వరకు కూడా మన లైఫ్ టైమ్ వరకు మనకి పెన్షన్ వస్తుంది. హ్యాపీగా ఉండొచ్చు అనేది కొంతమంది ఈ సెక్యూరిటీ గురించి కూడా జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. పెన్షన్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఈ రీజన్‌తోని కూడా కొంతమంది ఇటొస్తుంటారు. అంటే ఇది కూడా మనం ఒక అట్రాక్టింగ్ ఫ్యాక్టర్ లాగానే తీసుకోవచ్చు. బట్ ఈ అట్రాక్టింగ్ ఫ్యాక్టర్స్‌ని పక్కన పెట్టినప్పుడు నెక్స్ట్ ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సినవి కొన్ని పాయింట్స్ ఉంటాయండి. అవేంటి అంటే, మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు చేయాలనుకున్నప్పుడు కూడా కొన్ని కొన్ని పాయింట్స్‌ని చెక్ చేసుకోవాలి. వాటిని నేను చెక్ లిస్ట్ పాయింట్స్ అని అంటున్నాను. అంటే చెక్ లిస్ట్ పాయింట్స్ మీన్స్ చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్. మనం ఇటు సైడ్ రావడానికి ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి మన టైమ్ అండ్ మనీని ఇన్వెస్ట్ చేయాలి. అంటే మన టైమ్ అండ్ మనీ ఎంత వరకు ఇన్వెస్ట్ చేయాలి? ఎంత టైం వరకు ఇన్వెస్ట్ చేయాలి? అనేది ఒకటి ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. అంటే నేను ఇది దిగుతున్నా. ఈ ప్రిపరేషన్‌లోకి దిగుతున్నా అంటే 1 ఇయర్ స్పెండ్ చేస్తానా? 2 ఇయర్స్ స్పెండ్ చేస్తానా? 3 ఇయర్స్ స్పెండ్ చేస్తానా? అనేది మనం ముందే ఆలోచించుకొని రావాలి. నెక్స్ట్ వచ్చేసి సక్సెస్ రేట్. అంటే ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్స్‌లో సక్సెస్ రేట్ అనేది ఎంతుంటుంది? ఎంతమంది రాస్తుంటే ఎంతమంది సక్సెస్ అవుతున్నారు? ఇంకా ఇయర్ ఆన్ ఇయర్ నోటిఫికేషన్స్ ఎలా వస్తున్నాయి? నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ వస్తుందా? 2, 3 ఇయర్స్ గ్యాప్‌తోని వస్తుందా? అనేది ఒకటి చెక్ జేసుకోవాలి. నెక్స్ట్ నోటిఫికేషన్స్ వచ్చినా కూడా అందులో నంబర్ ఆఫ్ పోస్ట్‌లనేవి ఎలా వస్తున్నాయి? అంటే ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నాయా? లేకపోతే అదే నంబర్‌తోని వస్తున్నాయా? ఐ మీన్ 100, 200, 300 అని ఇంక్రీజ్ అవుతున్నాయా? లేకపోతే అదే 100, 200 పోస్ట్‌లు మాత్రమే ఎవ్రీ ఇయర్ పడినప్పుడల్లా అదే నంబర్ ఆఫ్ పోస్ట్‌లు పడుతున్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది గూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ కాంపిటీషన్ పెరుగుతుంది. బట్ నంబర్ ఆఫ్ పోస్ట్‌లనేవి అలాగే ఉంటాయి. అప్పుడు ఏమైతది సక్సెస్ రేట్ అనేది తక్కువుంటది. సో, దానికోసం అనేది నంబర్ ఆఫ్ పోస్ట్‌లు కూడా చెక్ జేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే జాబ్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నామో ఏదైనా గ్రూప్ 1 గావచ్చు, గ్రూప్ 2 గావచ్చు, ఎస్ఏ గావచ్చు, ఇంకేమైనా గావచ్చు. వీటికి బుక్ రిసోర్సెస్ అనేవి అవైలబుల్‌గా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది చెక్ జేసుకోవాలి. ఎందుకంటే నేను ప్రిపరేషన్‌లోకొచ్చినప్పుడు 2015, 16లో స్టార్టింగ్ అప్పుడు తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అప్పుడు. ఫార్మేషన్ తర్వాత. సో, అప్పుడు రిసోర్సెస్ అనేవి బుక్స్ అనేవి చాలా తక్కువున్నాయండి. నేను తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యాను కాబట్టి, తెలుగు మీడియం బుక్స్ అనేవి ఇంకా తక్కువ అవైలబుల్‌గా ఉన్నాయి. అందులో పబ్లికేషన్స్ అంటే మంచి పబ్లికేషన్స్ మీన్స్ ఏదో ప్రైవేట్ బుక్స్ రావడము, గవర్నమెంట్ బుక్స్ కూడా లేకపోవడం కూడా ఒక డ్రాబ్యాక్ అండి. ఇలాంటి డ్రాబ్యాక్స్ లేకుండా చూసుకోవడానికి మనం బుక్ రిసోర్సెస్‌ని కూడా చెక్ చేసుకోవాలి. ఇదొక పాయింట్.
నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే జాబ్‌కి నోటిఫికేషన్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నామో, ఆ జాబ్స్‌కి సబ్జెక్ట్‌ని సిలబస్‌ని తరువుగా చెక్ చేసుకోవాలి ఒకసారి. ఎందుకు అనంటే మనం అంతవరకు గూడా డిగ్రీ మనం ఏదైతే డిగ్రీ ఆర్ బీటెక్ ఆర్ బీఈ ఏదో చేసి ఉంటాం గదా! మనకున్న డిగ్రీలో మనకున్న సబ్జెక్ట్స్ వేరుంటాయి. మనం వచ్చి ప్రిపేర్ అవుతున్న సబ్జెక్ట్స్ అనేవి వేరుంటాయి. సో, సబ్జెక్ట్ అనేది కోరిలేటెడ్ అవుతుందా లేదా అని చెక్ జేసుకోవాలి. ఎందుకంటే, అప్పుడు మన సక్సెస్ రేట్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి ఉంటుంది. సక్సెస్ రేట్ అనేది కొంచెం ఎక్కువ అవ్వడానికి ఉంటుంది. ఎందుకు అనంటే, ఇప్పుడు మనం ఒక డిగ్రీ నార్మల్‌గా నేను ఫర్ ఎగ్జాంపుల్ బీఈ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ విత్ సమ్ అదర్ సబ్జెక్ట్‌లో చేసొచ్చాను. నేను సెలెక్ట్ చేసుకుంది గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే నాది కంప్లీట్ ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌కొచ్చేసింది. నేను చదివిందంతా కూడా సైన్స్ బ్యాక్‌గ్రౌండ్, మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్. ఇటొచ్చేసరికి కంప్లీట్ ఆర్ట్స్ వచ్చేసింది. దానివల్ల మనకి టైమ్ డ్యూరేషన్ అనేది ఎక్కువ పడుతుంది. ప్రిపరేషన్‌కైనా కూడా సక్సెస్‌కైనా కూడా. అదే అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌ని తీసుకున్నప్పుడు సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీర్ అలాంటి వాళ్ళని తీసుకున్నప్పుడు అంటే ఆ స్ట్రీమ్‌లో తీసుకున్నప్పుడు వాళ్ళు రాసే ఎగ్జామ్స్ ఏవైతే వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి గదా! వాటిని చెక్ చేసుకుంటే ఏమైతుందనంటే వాళ్ళకి ఆహ్, ఏడబ్ల్యూ అలాంటి పోస్టులు పడ్డప్పుడు వాళ్ళ సబ్జెక్టే ఉంటుంది వాళ్ళకొక పేపర్ అంతా కూడా. సో, వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది. అంటే నార్మల్ జనరల్ డిగ్రీ యాస్పిరెంట్స్‌తో కంపేర్ చేసినప్పుడు స్పెషలైజ్డ్ డిగ్రీ ఉన్న వాళ్ళకి స్పెషల్ పోస్టులు పడడం వల్ల వాళ్ళకేమైతుందంటే కొంచెం జాబ్ క్రాక్ చేయడం అనేది కొంచెం ఈజీ అవుతుంది. సో, అదొక ఫెసిలిటేషన్ అనేది ఉంటుంది. సో, ఇదొక ఫ్యాక్టర్ కూడా చెక్ జేసుకోవాలి మనం. అంటే మన సిలబస్‌ని గూడా కరెక్ట్‌గా చెక్ జేసుకోవాలి. సిలబస్ చెక్ జేసుకొని, ఆ సిలబస్ అనేది మనకు అర్థమవుతుందా లేదా అనేది అర్థమవుతుందా లేదా అనేది మనం ప్రిపరేషన్‌లోకి దిగిన తర్వాత 1 ఇయర్‌లో చెక్ జేసుకోవాలండి. ఎందుకంటే మనం ప్రిపరేషన్‌కొచ్చిన తర్వాత మనం కోచింగ్ తీసుకుంటాము. లేకపోతే సెల్ఫ్‌గా ప్రిపేర్ అయితాం. అప్పుడు ఫస్ట్ 6 మంత్స్, 1 ఇయర్ లోపు మనకు సిలబస్ అర్థమవుతుందా లేదా, మనం ఇందులో కంటిన్యూ అవ్వచ్చా లేదా అనేది మనం చెక్ జేసుకోవాలి. కంటిన్యూ అవ్వగలుగుతాము అనుకున్నప్పుడే మనం దాన్ని ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేసుకుంటే బావుంటుంది. లేకుంటే అర్థం అవ్వట్లేదు, ఇది నా వల్ల కాట్లేదు అనుకున్నప్పుడు ఆహ్, డ్రాప్ అయిపోయి మనం వేరేది మనకెందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో, మనం ఎందులో అయితే చేయగలుగుతామో, అంటే సక్సెస్ అవ్వగలుగుతామో అటు సైడ్ ఎళ్ళిపోవడం అనేది కరెక్ట్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో. నేనిది ఒక ఫ్యాక్టర్ లాగా చెప్తున్నాను. సిలబస్‌ని గూడా ఒక ఫ్యాక్టర్ లాగా చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్‌గా ఉండాల్సిందేంటంటే ప్లాన్ బి అండి. ఇందులో చెక్ లిస్ట్‌లో మనం యాస్పిరెంట్స్ అందరూ కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడే చెక్ లిస్ట్‌లో ఈ పాయింట్‌ని కూడా మెన్షన్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకు ప్లాన్ బి అంటే సక్సెస్ రేట్ అనుకున్నాం గదా! సక్సెస్ రేట్‌లో అందరూ సక్సెస్ అవ్వాలని లేదు. మనం రాసే నోటిఫికేషన్ వచ్చే 1000, 2000 పోస్ట్‌లకి నంబర్ ఆఫ్ అప్లై చేసేవాళ్ళు 5, 6 లాక్స్ అప్లై చేస్తే, రాసేవాళ్ళు ఒక 3, 4 లాక్స్ రాస్తే అందులో సక్సెస్ రేట్ ఎంత? చాలా తక్కువుంటది. సో, మనం సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి అనేది మనకి ప్లాన్ బి. ప్లాన్ బి అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి. అది కంపల్సరీ చెక్ లిస్ట్‌లో ఇంక్లూడ్ చేసుకొని ప్రిపరేషన్ టైమ్‌లోనే మనం చెక్ లిస్ట్‌లో మనం ప్లాన్ బి ఉంచుకోవాలి. అప్పుడు వెంటనే మనకిది అవ్వలేదు. 2, 3 ఇయర్స్ మనం ఇక్కడ స్పెండ్ చేసాము. మనకిది అవ్వలేదు. నెక్స్ట్ ఏంటి ప్లాన్ బి. మనం ఒక ప్లాన్ బి అనుకోనొస్తే వెంటనే ఆ ప్లాన్ బిలోకి ఎంటర్ అవ్వచ్చు. అప్పుడు మనం యాస్పిరెన్స్ ఫెయిల్ అవ్వకుండా అంటే ఏం ఒక జాబ్ యాస్పిరెంట్‌గా ఫెయిల్ అయినా వెంటనే లైఫ్‌లో ఏదో ఒకటి సక్సెస్ అవ్వడానికి ఉంటుంది. అలా కాకుండా ఖాళీగా ఉండిపోకుండా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటది దానివల్ల. సో, ఇదొకటి మనం పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మరి ప్లాన్ బి పెట్టుకోవాలనుకున్నాం గదా! మరి వాట్ ఈస్ ప్లాన్ బి అనే విషయానికొస్తే, ప్లాన్ బి అనేది ఏంటి అనంటే ఆహ్, మనం స్టేట్ గవర్నమెంట్‌లో కొన్ని జాబ్స్‌కి ప్రిపేర్ అయితాం. ప్రిపేర్ అయినప్పుడు అందులో సిలబస్ అనేది మనకు ఐడియా ఉంటది. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్‌లో కూడా కొన్ని జాబ్స్ ఉంటాయి. లైక్ ఆర్ఆర్‌బి అంటే రైల్వేస్ ఉంటుంది. పోస్టల్ డిపార్ట్‌మెంట్ జాబ్స్ ఉంటాయి. ఇంకా బ్యాంక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ అవి ఉంటాయి పోస్ట్‌లు. ఇంకొన్ని ఎస్ఎస్‌సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోస్ట్‌లుంటాయి. ఇంకా టైమ్ ఉంది. మేము టైమ్‌ని ఇన్వెస్ట్ చేయగలుగుతాము. మాకు ఇంట్రెస్ట్ ఉంది. మాకు ప్యాషన్ ఉంది అనుకున్నప్పుడు యూపీఎస్‌సి రాయొచ్చు. యూపీఎస్‌సి మీన్స్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉంటాయి గదా! అవి మనం రాసుకోవచ్చు. అది కాకుండా కూడా యూపీఎస్‌సి ఇంకొన్ని జాబ్స్‌కి నోటిఫికేషన్స్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు యూపీఎస్‌సి ద్వారా వచ్చే అదర్ నోటిఫికేషన్స్ ఏంటి అంటే ఈపీఎఫ్ఓ అండి. ఎంప్లాయ్‌మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో కమాండెంట్ పోస్ట్‌లనేవి ఉంటాయి. వాటికి కూడా యూపీఎస్‌సి నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్‌మెంట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో ఇవి కూడా యూపీఎస్‌సి నోటిఫికేషన్ ద్వారానే ఫిల్ చేస్తుంది.
సో ఇవి యూపీఎస్సీ కండక్ట్ చేసే అదర్ ఎగ్జామ్స్, అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కాకుండా ఇవి ఇంకొక అదర్ ఎగ్జామ్స్, ఇవి ఇలాంటివి చూసుకోవాలి. సో ఇవి చూసుకొని మనం ఎలా అంటే సిలబస్ని కొంచెం కోరిలేట్ చేసుకోవాలి. అంటే సిలబస్ మీన్స్ నార్మల్గా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఈజీగా మ్యాథ్స్ అవి చేసుకోగలుగుతారు, అంటే అర్థమవుతుంది కాబట్టి స్పీడ్గా క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతారు, అక్యురేషన్ బాగుంటుంది అనుకునే వాళ్ళు బ్యాంక్స్, ఎల్ఐసి లాంటి వాటికి ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఎస్ఎస్సి ఇవన్నీ వీటికి ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఆర్ఆర్బి కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ, అంటే మ్యాథ్స్ స్ట్రీమ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ రైల్వేస్, బ్యాంక్స్, ఎస్ఎస్సి, ఎల్ఐసి ప్రిపేర్ అయితే బాగుంటుంది. లేకుండా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సబ్జెక్ట్కి, అంటే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్కి, ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యూపీఎస్సీలో ఉండే కండక్ట్ చేసే వీటికి అదర్ నోటిఫికేషన్స్ అని అన్నా కదా, అవి ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే ఇవి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఏమవుతుంది అని అంటే మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ప్లాన్ బి సెట్ చేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఏదైనా ఇలాంటి జాబ్స్ చూసుకొని మనం ఇక్కడ టైం స్పెండ్ చేసుకొని ఒక 2-3 ఇయర్స్ స్పెండ్ చేసుకునేటట్లు చూసుకొని నోటిఫికేషన్స్ మనకి ఇక్కడ రాకపోతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో క్యాలెండర్ అనేది ఉంటుంది, ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ వస్తుంది. సో వాటికి ప్రిపేర్ అయితే మనం సేఫ్ సైడ్లో ఉన్నట్లు, అంటే ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు టైం వేస్ట్ అవ్వకుండా సేఫ్ సైడ్లో ఉన్నట్లు అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా కాకుండా ఒక సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అని కాకుండా మీకు ఏదైనా ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే, లైక్ ఫార్మింగ్ అయినా, ఇంకేమైనా, ఇప్పుడు కంటెంట్ క్రియేషన్, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్స్ అయినా, లేడీస్ అయినా కంటెంట్ క్రియేషన్ ఒకటి, వీడియో ఎడిటింగ్ ఒకటి, ఏఐ టూల్స్ నేర్చుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి కూడా కొన్ని చేసుకోవచ్చు. ఇలాంటివి లేడీస్కి ఎస్పెషల్గా బాగా యూజ్ అవుతాయి. అట్లా మీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది, మీ టైం ఎట్లా కన్వీనియంట్గా ఉంటుంది మీకు అనే దాన్ని బట్టి చూసుకొని మీరు ఇలా కొన్ని సెట్ చేసుకోండి. ప్లాన్ బిలో కొన్ని పాయింట్స్ని సెట్ చేసుకోండి. అలా ప్లాన్ బి పెట్టుకున్నప్పుడు మన సక్సెస్ రేట్ అనేది ఒక ఆస్పిరెంట్గా మనం ఫెయిల్ అయినా కూడా, ఒక అన్ఎంప్లాయీగా మిగిలిపోయినా కూడా మన సక్సెస్ రేట్ అనేది పడిపోకుండా ఉంటుంది. అంటే సక్సెస్ అవుతాం ఏదో ఒక దాంట్లో, ఇందులోనే సక్సెస్ అవ్వాలని లేదు కదా, ఏదో ఒక విధంగా సక్సెస్ అవ్వగలుగుతాం. సో ఇవి నేను చెప్పాలనుకుంటున్నానండి. సో ఫైనల్గా ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు జాబ్ అచీవ్ చేయకపోయినా కూడా, అంటే అచీవర్గా మిగలకపోయినా కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ని గెయిన్ చేస్తారండి. ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మనకి ఎలా యూస్ అవుతుంది అంటే సొసైటీలో ఏం జరుగుతుంది అనేది, ఎలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి అనేది అనలైజ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ మ్యాన్ ఒక న్యూస్ పేపర్ రీడ్ చేస్తుంటే అతను ఆ న్యూస్ పేపర్ రీడ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే పాలిటిక్స్ ఏం జరుగుతున్నాయి, సొసైటీలో ఏం జరుగుతున్నాయి, సొసైటల్ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి అని జస్ట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేసి వెళ్ళిపోతాడు. అదే ఒక ఆస్పిరెంట్ న్యూస్ పేపర్ రీడ్ చేసినట్లయితే అతడు రీడ్ చేసే వే అనేది సొసైటల్ ఇష్యూస్కి, ఈ మన ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఇలాంటివి లింక్ చేస్తూ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనేది కాన్స్టిట్యూషనల్ వేలో జరుగుతుందా లేదా అనేది ఇట్లా సబ్జెక్ట్కి లింక్ చేసి చదవగలుగుతాడు. ఇది అనేది వాళ్ళ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది అని నేను ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు చెప్తున్నాను. సో ఈ వీడియో ద్వారా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ బి అనేది సెట్ చేసుకుంటే టైం వేస్ట్ మరియు మనీ వేస్ట్ కాకుండా ఇన్ టైంలో సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనే విషయాన్ని చెప్పడానికి ట్రై చేశానండి. సో ఈ వీడియో అనేది మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. ప్రతి వీడియోలో కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు తీసుకొస్తున్నానండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. వ్యూస్ అనేవి మనకి పెరుగుతున్నాయి, అంటే డే ఆన్ డే, డే బై డే మనకి వ్యూస్ అనేది పెరుగుతున్నాయండి. బట్ సబ్స్క్రైబర్స్ రావట్లేరు. నేను ఈ కంటెంట్ క్రియేషన్ అనేది చేయడానికి నా టైం వేస్ట్ చేసుకోవట్లేదండి. మంచి కంటెంటే తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా చూసే వ్యూవర్స్ కూడా వాళ్ళ టైం వేస్ట్ కాకుండా నా వీడియో ఉండాలనుకుంటున్నాను. సో దానికోసం ప్రతి ఒక్క వీడియో కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకుంటూ తీసుకొస్తున్నాను. మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే లైక్ అండ్ షేర్ చేయండి. అప్పుడు మన వీడియో అనేది కొంచెం సర్క్యులేట్ అవుతుంది. దానివల్ల మన కంటెంట్ అనేది కొంచెం రీచ్ అవుతుంది. దానివల్ల మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇంకా మంచి వీడియోస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. బై.